మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ గైనకాలజిస్ట్ వెలంకి జానకి మ్యామ్. ఈరోజు మేడం అంతా ఎందుకున్నారంటే ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు వర్షాకాలం కూడా వస్తూ ఉంది. ఈ వర్షాకాలం ఏ కాలం అని తేడా లేదు. చాలామంది ఈవినింగ్ అయితే ఏదైనా కూడా మనం తినాలి అనిపిస్తే ఆయిల్లో వేసుకొని వేయించుకొని తినడం స్టార్ట్ చేస్తున్నారు చాలామంది. సో దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విషయాలన్నీ మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం. చాలామంది మేడం ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? సాధారణంగా మీరు చాలా మంచి సమయానుకూలంగా ఈ ప్రశ్న అడగడం నాకు చాలా ఇంక్విజిటివ్గా అనిపించింది. ఎట్లా అంటే సాయంకాలం అయ్యేపటికి వర్షం పడుతుందంటే మిర్చి బజ్జీ తినేయాలి. సో ఎక్కడ దగ్గరలో ఉన్న ఏదో ఒక అవుట్లెట్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళి వాళ్ళు కొనుక్కొని తినడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు చిన్న వయసులో కూడా వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి, స్ట్రోక్లు వస్తున్నాయి, డయాబెటీస్ వస్తుంది. అరే మనతో పాటే మన మధ్య తిరిగిన అతనే లేకుండా పోయాడు అని ఇవన్నీ చెప్తున్నారు. యాక్చువల్గా దీనికి బ్యాక్డ్రాప్లో ICMR అండ్ NIN ఇదే మే మొదటి వారంలో కొన్ని డేటా రిలీజ్ చేసిందండి. ఆల్రెడీ మువ్వ శ్రీనివాసరావు గారు ఇంట్రడక్టరీ వీడియో కూడా చేయడం జరిగింది. సో దీనిలో ఏముందంటే జనరల్గా విపరీతంగా మరిగిన ఆయిల్ రిపీట్ చేయడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్ అనే సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవుద్ది. అసలు ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఏంటి? హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్. బయట మీరు కొన్న వాటిలో కానీ మీరు ఇంట్లో కానీ ఏం ఆయిల్ వాడుతున్నారు? సన్ఫ్లవర్ ఆయిలే కదా. రకరకాల మార్కెటింగ్ స్ట్రాటజీతో వెజిటబుల్ ఆయిల్స్నే సేల్ చేస్తున్నారు రకరకాలుగా. సో ఈ వెజిటబుల్ ఆయిల్ని హైడ్రోజనేట్ చేస్తే అంటే మనకి ఇదివరకు రోజుల్లో మీరు వినే ఉంటారు డాల్డా అని ఉండేది, దాన్ని ఆల్మోస్ట్ బ్యాన్ చేసేసారు. FDA అవన్నీ అప్రూవల్ కోల్పోవడం వల్ల బ్యాన్ చేసేసారు. మార్గరిన్ ఇవన్నీ ఇప్పుడు చాలా అరుదుగానే దొరుకుతున్నాయి. కానీ తెలియకుండా కొన్ని ఆయిల్స్లో మిక్స్ చేసేస్తారు. అందుకనే ఇంట్లో చేసుకున్నవి బెటర్ అని చెప్తూ ఉంటారు. మనం సర్వసాధారణంగా ఏం ఆయిల్స్ ఇంట్లో వాడాలి? 2 రకాల డెఫినెట్లీ రికమెండెడ్. ఎట్లాంటివంటే గ్రౌండ్నట్ ఆయిల్ వాడుకోవచ్చు, ఆలివ్ నూనె వాడుకోవచ్చు. ఓకే మ్యామ్. ఇవి కూడా ఆలివ్ నూనె కూడా మీకు సాలడ్ మీద వేయచ్చు, కానీ నూనెలో వేసి వేపితే అది డెస్ట్రాయ్ అయిపోతుంది. దాని హీటింగ్ పాయింట్ చాలా తక్కువలో ఉంటుందన్నమాట. సో రిపీటెడ్గా పనికొచ్చేది కేవలం గ్రౌండ్నట్ ఆయిల్. మీకు గ్రౌండ్నట్ ఆయిల్ చాలా కాస్ట్లీ కనుక పామ్ ఆయిల్ ఎక్కువగా వాడతారు. అది ఎన్నిసార్లు వేశారో కూడా తెలియకుండా రిపీటెడ్గా చేయడం వల్ల ఈ ట్రాన్స్ ఫ్యాట్ రావడం వల్ల ముఖ్యంగా 3 రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమిటవి? ఒకటి హార్ట్ అటాక్. అంటే ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఏం చేస్తుంది? LDL కొలెస్ట్రాల్ ఉంది కదా, మనకు తెలుసు 2 రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి, ఒకటి మంచి ఒకటి చెడు. గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ లాగా. గుడ్ బాయ్ ఎవరు? HDL కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏంటి? LDL కొలెస్ట్రాల్. సో LDL కొలెస్ట్రాల్ సాధారణంగా ఈ ఆర్టరీస్ వాటిల్ని మూసేస్తుంది, ఎథెరోస్క్లెరోసిస్ వచ్చి. అందుకనే ఈ రోజున స్ట్రోక్ స్పెషలిస్టులు, హార్ట్ స్పెషలిస్టులు దీని గురించి మొత్తుకుంటున్నారు. ఫ్రైడ్ ఫుడ్ తినొద్దు, తర్వాత బయటగా ఎక్కువగా వేపుతూ ఉన్న ఆయిల్స్లో వెళ్ళి తీసుకోవద్దు, అవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్ అన్నమాట. సో LDL కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది? మొత్తం ఈ ధమనులు, సిరలు ఇవన్నీ మూసుకుపోయేలా చేస్తుంది. దానివల్ల ఎథెరోస్క్లెరోసిస్ రావడం వల్ల హార్ట్ అటాక్ రావడం, స్ట్రోక్ రావడం జరుగుతున్నాయి. నెక్స్ట్ HDL కొలెస్ట్రాల్ ఏం చేస్తుంది? అది కొలెస్ట్రాల్ని తీసుకుని ఇంటెస్టైన్లోంచి మళ్ళీ లివర్కి డెలివరీ చేస్తుంది. అది డెలివరీ బాయ్ కేవలం, అందుకే అది మంచి కొలెస్ట్రాల్. దాన్ని మళ్ళీ సాధారణ పాత్వేలో లివర్ అన్నిటిని మన మంచి బాగోగులు అన్నీ చూసుకోవాల్సింది లివరే, మనకి ఎనర్జీ ఇవ్వాల్సింది లివరే. సో కాబట్టి ఈ మంచి చెడులు అనే బ్యారీస్ వేయడం ఇదంతా కూడా లివర్ పని కనుక దాని పని చేయడానికి ఈ HDL ఉపయోగపడుతుంది. అందుకని అది గుడ్ కొలెస్ట్రాల్. సో మనం ఏం చేయాలి? రిపీటెడ్గా ఆయిల్లో వేపినవి, అది ఎప్పుడు వేసాడో కూడా తెలియదు. నిన్న బజ్జీలు వాడు వేసి మిగిలిపోతే అదేం పడేయడు, మళ్ళీ వేస్తాడు రేపు పొద్దున ఆయిల్లో ఫ్రెష్గా. సో దానివల్ల ఏమవుతుంది? ఒకటి ధమనులు, సిరలు మూసుకుపోతున్నాయి, 2 స్ట్రోక్ వచ్చేలా అవుతుంది, 3 క్యాన్సర్కి కూడా కారకం. సో దీని ఏమవుతుంది? ఇదంతా ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనే సబ్స్టెన్సు దానికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. 0.5 గ్రామ్ పర్ డే తీసుకుంటే కనుక చాలా డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఒబిసిటీ,
మనం ప్రతి వీడియోలోనూ చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఏమవుతుంది, ఫస్ట్ లావ్ అవుతారు, తర్వాత టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, ఆ తర్వాత ఇక పెద్దవాళ్ళ ప్రాబ్లమ్స్ కాదు, చిన్న వాళ్ళకే ఈ రోజున స్ట్రోకును హార్ట్ అటాక్లు వస్తున్నాయి. 2 రకాల ఒబిసిటీలు ఉంటాయి. ఒకటి యాపిల్ షేప్డ్ ఒబిసిటీ, రెండోది పియర్ షేప్డ్ ఒబిసిటీ. యాపిల్ అంటే పొట్ట భాగం, ఎప్పుడైతే పొట్ట భాగంలో ఫ్యాట్ డిపాజిట్ అయిందో వాళ్ళు అది వదులుచుకోవడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే 1 ఇయర్ హార్డ్ వర్క్ చేస్తే కానీ పొట్ట మీద వచ్చిన ఆ ఫ్యాట్ అనేది పోదు. చాలా కష్టమైన ఎక్సర్సైజెస్ ఉంటాయి, తర్వాత చాలా ప్రాపర్గా డైటరీ షెడ్యూల్స్ ఉంటాయి. అందుకనే మనం జిమ్లో జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ 5 kgs తగ్గిపోతారు, తర్వాత చాలా కష్టం అనమాట. అందుకని ఒక వ్యక్తి వెయిట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు వెయిట్ ఒకటే కాదు, దాంతోపాటు BMI కూడా తీయాలి, దాంతోపాటు వేస్ట్ సర్కంఫరెన్స్ తీయాలి. మనందరికీ తెలుసు BMI ఎలా తీస్తారని, ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గూగుల్ తీస్తున్నారు, అన్ని చూస్తున్నారు. సో దాన్ని బట్టి ఆ మనిషి హైట్ బట్టి వాళ్ళ వెయిట్ ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి వస్తుంది. తర్వాత ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఈ రోజున డాక్టర్స్ కన్నా డైటీషియన్స్ చాలా పాపులర్గా ఉన్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఫ్యాక్ట్. ఎలా అంటే వాళ్ళ ఆ డైట్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా చెప్పడం, సో ఇండివిజువలైజ్డ్గా వాళ్ళని ఛార్జ్ చేయడం, సో ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. కానీ మనం ప్రిన్సిపల్స్ తెలుసుకుంటే అంత వ్యయ ప్రయాసాలకు ఓర్చి తగ్గాల్సిన పని లేదు. మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. సో దానిలో భాగంగా కొన్నాళ్ల క్రితం ఏమైందంటే ఆవ నూనె చాలా మంచిదని పాపులరైజ్ చేశారు. ఇవన్నీ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయంటే నో యాడెడ్ షుగర్ అని ఉంటుందండి ఓ ప్యాకెట్ వెనకాల. దానిలో ఏంటంటే షుగర్ కొనుక్కొచ్చి యాడ్ చేయలేదని అర్థం. కానీ ఎక్కడి నుంచి తీయగా ఉంది, మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాం, దానిలో నో యాడెడ్ షుగర్ నిజమే, కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ షుగరు? ఈ షుగర్ అనేది ఒరిజినల్గా ఆ కుళ్ళిపోయినవో లేయో ఒకటి ఆరెంజెస్ తీసుకొస్తున్నారు కదా, అవన్నీ షుగర్ ఉంటాయి దానిలో, ఫ్రక్టోజ్ అనే షుగర్ ఉంటుంది. అంటే ఈ ప్యాకెట్స్ ఏదైనా బాటిల్స్ కానీ ప్యాకెట్స్ కానీ కుళ్ళిపోయినవి వేసి చేస్తారు, రెడీ చేస్తారంటారు. అంటే మనకి ఖచ్చితంగా ఇది అని ఎవిడెన్స్ మనకు తెలియదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా అవసరం. మీరు చూడండి, సపోజ్ ఈ ప్యాకెటెడ్ ఫుడ్లో దీనిలో ఎంత అని రాశారండి, దీనిలో సాచురేటెడ్ ఫ్యాట్ 14.8. ఓకే మ్యామ్. మనకి హయ్యెస్ట్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నవి ఈవెన్ కోకోనట్ ఆయిల్ కూడా ఇప్పుడు వద్దని NIN రికమెండ్ చేసింది. సో మనకు తెలుసు కదా సాచురేటెడ్ ఫ్యాట్ చాలా డేంజరస్, హార్ట్ అటాక్ వస్తుందని. దీని మీద వాళ్ళు ఇచ్చిన వాల్యూవే ఇది, ఇయ్యన వాల్యూ ఎంతో తెలియదు. యాడెడ్ షుగర్ 2.6 grams ఉంది. తర్వాత అన్నిట్లకన్నా ముఖ్యమైనది ఈ వీడియో ప్రధానంగా నేను చెప్పాలనుకుంటుంది ట్రాన్స్ ఫ్యాట్. ఇది చాలా డేంజరస్ అండి. అంటే LDL కొలెస్ట్రాల్ దీనిలో ఆల్రెడీ ఈ చిన్న 10 రూపాయల ప్యాకెట్లో 0.1 gram ఉంది. అసలు మ్యాక్సిమం లిమిట్ ఒక మనిషికి 0.5 gram మాత్రమే. అంటే మీరు ఒక 5 ప్యాకెట్లు తింటే కనుక ఒక రోజులో ఎక్కువ యాక్చువల్లీ ఈ ప్యాకెట్స్ చిన్న పిల్లలు ఎక్కువ అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుందండి. ఇప్పుడు మనకి షుగర్స్ ఏమైనా ఇచ్చారనుకోండి, చిన్నప్పుడు చాక్లెట్లు ఎందుకు ఇస్తారు పిల్లలకి? అది తిని ఒకసారి ఓ నవ్వు మన మొహాన్ని పడేస్తాడు, అందుకే కదా. ఏం చేస్తుంది ఈ షుగర్ అనేది లోపలికి వెళ్ళి గ్లూకోజ్ అయ్యి అది డోపమిన్ అని ఒక రకమైన పదార్థాన్ని సెక్రీట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ ప్లెజర్ మాలిక్యూల్. ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది, దానికి ఎడిక్ట్ అవుతాడు వాడు. సో ఇవ్వకపోతే కింక పెట్టేస్తారు, చాలా గోల చేస్తారు, అల్లరి ఎక్కువైపోతుంది. అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్స్ అని ADHD మీరు వినే ఉంటారు, పిల్లల్లో చాలా ఎక్కువగా ఉంది. ఎలా? ఒకటి తెలిసినా మనమేమో కోకోకోలా చెడ్డది, పెస్టిసైడ్ ఇవన్నీ చెప్పాం, దానివల్ల అది ఆపేసాం. ఏం చేస్తున్నాం? ఆరెంజ్ జ్యూస్ ఇస్తున్నాం. ఏముంటున్నాయి? కుళ్ళిపోయినవి ఉంటున్నాయి, వాటిల్లో షుగర్ ఉంటుంది. యాడెడ్ షుగర్ లేదని బాగా చక్కగా చదువుకుని తీసుకొచ్చినందువల్ల ఏమో ఉపయోగం లేదు. ఇట్లా ప్యాకెటెడ్ ఫుడ్స్ 5 ఉంటాయి, 5 ఒక రోజులో తినేస్తున్నారు. సో వాళ్ళకి చిన్నపిల్లలకి షుగరును హార్ట్ అటాక్లును స్ట్రోక్లు ఎందుకు రావు? కాబట్టి మన జీవన విధానంలో ముఖ్యంగా మనం ఇవన్నీ కూడా మార్చుకోవాలి. తర్వాత ఇంకొక చిన్న అంశం ఏంటంటే వేప నూనె కూడా కొన్నాళ్ల క్రితం చెప్పారు చాలా మంచిది. ఆవ నూనె ఇట్లా ఏవో రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటాయి. NIN అనేది చాలా పెద్ద సంస్థ, ఇస్తూనే ఉంటుంది, ఇలా రకరకాలుగా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకించి ఆవ నూనె గురించి ఏం చెప్తున్నారంటే ఆవ నూనె వల్లే మెమొరీ లాస్ ఉందంట, వాళ్ళకి లెర్నింగ్ డిజబిలిటీస్ వస్తున్నాయంట, ఆల్జీమర్స్ వస్తుందంట. సో అది కూడా తినే లిస్టులోంచి వెళ్ళిపోయింది. మీకు మిగిలినవి 2
ఒకటి గ్రౌండ్ నట్ ఆయిల్ మీ ఇంటి ఎదురుగుండానే ఆ గ్రౌండ్ నట్స్ ఒలిచి ప్రెస్ చేయించుకోండి, కోల్డ్ ప్రెస్ చేయించుకోండి, అది సేఫ్. రెండో ఆయిల్ ఏంట్రా సేఫ్ అంటే ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ నూనెలు వేసి వేపడానికి లేదు, ఓన్లీ డ్రెస్సింగ్ మీదే వేయాలి. సలాడ్ చాలా కాస్ట్ అండి ఆలివ్. కాబట్టి మీరు తినగలిగింది ఒక్క గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రమే, అది కూడా మీ ఇంటి ఎదురుగుండా మీ కళ్ళ ఎదురుగుండా ఉన్నదాన్ని. ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనే సమస్యని మీరు ఖచ్చితంగా అధిగమించాలని సూచిస్తూ సెలవు తీసుకుంటాం. ఇంకోటి మేడం, ఒక చిన్న ఏంటంటే మన ప్రేక్షకుల కోసం చెప్పండి. సో ఇట్లాంటి ప్యాకెట్స్ ఉన్నాయి కదా, చిన్నపిల్లలు తీసుకోకపోవడం బెటర్ అంటారా, లేకపోతే వాళ్ళని కట్ చేయడం బెటర్ అంటారా పేరెంట్స్? జనరల్గా ఇట్లా సాయంకాలం స్నాక్స్ గురించి అందరూ దెబ్బలాడుతూ ఉంటారు, కావాలని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే దానికి ఆ ఎడిక్షన్ పొటెన్షియల్ ఉంది కనుక. ఆ టైంలో మీ ఇంట్లో ఒలుచుకున్న వేరుశనగలు కానివ్వండి, లేకపోతే 10 జీడిపప్పు కూడా పర్వాలేదండి. చిన్నపిల్లలైతే ఆ వయసు నిమిత్తం 2-3 అవి తీసుకోవచ్చు. లేదంటే పుచ్చగింజలు కానీ ఇంకేమైనా, లేకపోతే నువ్వులు బెల్లం కూడా చాలా మంచి కాంబినేషను. నేను చాలామందికి సున్నుండలు కూడా చెప్తూ ఉంటాను. అంటే మినుములు వేయించి మన మంచి బెల్లంతో దాన్ని గ్రైండ్ చేసే సున్నుండలు, ఇవన్నీ కూడా పిల్లలకి వాళ్ళకి ఎనర్జీ వస్తుంది, రక్తంలో వాళ్ళకి ఐరన్ సాంద్రత పెరుగుతుంది, మెమొరీ పెరుగుతుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ అదంతా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరు ఇట్లా ప్యాకెటెడ్ మీ పని తగ్గించుకోవడానికి లేడీస్ ఎక్కువగా చూడకుండా పిల్లలకి మనం ఏం మంచి ఇవ్వగలం, వాళ్ళ భవిష్యత్తుని ఎలా బాగుపరచగలం అని తప్పకుండా ఆలోచించండి. నిజంగా మేడం, ఈరోజు అయితే అసలు ప్యాకెట్ ఫుడ్స్ వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందులో ఉన్న ఆల్రెడీ వాళ్ళు ఇచ్చినదే కొన్ని రేషియోస్ ఇచ్చారు. ఆ రేషియోస్ కంటే ఎక్కువ కూడా దాంతో మిక్స్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు గమనించి మన ఇంట్లో మనం వండుకొని తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము, బయట ఫుడ్ తీసుకోవద్దు అని చెప్పి చాలా చక్కగా వివరించారు మేడం. కంపల్సరీ మన ప్రేక్షకులు దీన్ని పాటించి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.